నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మోదీకి ట్రంప్ ఫోన్. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణపై చర్చ. భారత్ మద్దతుపై ప్రధాని హామీ. ఇరాన్ లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతున్న టెహ్రాన్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్ అగ్రనేత పాపారావు. 17 మంది సహచరులతో కలిసి సరెండర్. రేపు అధికారిక ప్రకటన. ఎస్సీల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. క్రైస్తవంలోకి మారితే పొందలేరని వెల్లడి. సిక్కులు, బౌద్ధులు, హిందువులకే వర్తిస్తాయని వెల్లడి. అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై నిగ్గు తేల్చాలన్న చంద్రబాబు. అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. ఏపీలోని పల్లెల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్పై కేంద్రంతో ఒప్పందం. జల్ జీవన్ మిషన్ 2.0 కింద ఎంఓయు. పటిష్టంగా కుళాయిల నిర్వహణ. హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి. అసెంబ్లీలో శ్రీధర్ బాబు వెల్లడి. భవిష్యత్ అవసరాల మేరకు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. బడ్జెట్పై ప్రభుత్వ సమాధానాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్. ప్రతిపక్షం తీరుపై భట్టి మండిపాటు. రైతు భరోసాపై విమర్శలు కొట్టిపారేసిన మంత్రి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి వీలైనంత త్వరగా శాంతి నెలకొనడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై తనకు ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మోదీ తెలిపారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్కు ఇచ్చిన గడువు మరో 5 రోజులు పొడిగించిన మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించగా ప్రధాని మోదీ ధృవీకరించారు. అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ వచ్చిందని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణ జరగాలని భారత్ కోరుకుంటోందని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిని తెరిచి ఉండటం సహా సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉండడం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలపై నిరంతరం సంప్రదింపులు జరుపుకునేందుకు తాను ట్రంప్ అంగీకరించామని మోదీ తెలిపారు. అంతకుముందు కీలకమైన నౌకాయాన మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాధాన్యంపై ఇద్దరు నేతలు చర్చించారని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య వ్యూహాత్మకంగా ఉన్న హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్కు ఇచ్చిన గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ సోమవారం తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో వివాదానికి సంపూర్ణ పరిష్కారం కోసం అమెరికా ఇరాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ అయితే వాటి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు యుద్ధానికే మొగ్గు చూపిన ఇరాన్ పూర్తిస్థాయి విజయం సాధించే వరకు యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో ట్రంప్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. టెహ్రాన్ సహా ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం దాడులు కొనసాగించింది. మరోవైపు ఇజ్రాయెల్లోని కీలక నగరాలతో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ మృతితో ఆయన స్థానంలో కొత్త సైనిక అధికారిని ఇరాన్ నియమించింది. హర్ముజ్ జలసంధిని తెరిచే అంశంపై అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి కొరవడిన వేళ 25వ రోజు దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్లోని డ్రోన్ మౌలిక సదుపాయాలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లు, కీలక కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. టెహ్రాన్లోని మౌలిక సదుపాయాలు సహా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలపై దాడులు జరిపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ కు చెందిన క్షిపణి తయారీ కేంద్రం, కుద్స్ ఫోర్స్ మిలిటరీ బేస్లను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా భూతల దాడులు కొనసాగిస్తోంది.
చేస్తోంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరాన్లో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 18,000 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్లో 1000 మందికి పైగా చనిపోగా 2500 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయిల్లోని కీలక ప్రాంతాలతో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలైన డిమోనా, టెల్లవీవ్, పోర్ట్ సిటీ ఐలాట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయిల్లో అణు రియాక్టర్ డిమోనాను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి. సౌదీ అరేబియాలోని చమురు నిక్షేపాలున్న తూర్పు ప్రావిన్స్ లక్ష్యంగా ఇరాన్ పంపిన 19 డ్రోన్లను సౌదీ రక్షణ బలగాలు ధ్వంసం చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ జరిపిన డ్రోన్ దాడులతో బహ్రెయిన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు అంతరాయం ఏర్పడింది. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగాయి. వైమానిక దాడులు శకలాలు పడి 7 ఓవర్ హెడ్ విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచి పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన 5 బాలిస్టిక్ మిసైళ్లు, 17 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. అటు హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడులతో ఇజ్రాయిల్లోని ఉత్తర ప్రాంతాలు మరోసారి దద్దరిల్లాయి. లెబనాన్ నుంచి ప్రయోగించిన రాకెట్లలో చాలా వరకు అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. యుద్ధం వల్ల ఇజ్రాయిల్లో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 4700 మంది గాయపడ్డారు. అటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి నూతన కార్యదర్శిగా మొహమ్మద్ బాఘేర్ జోల్గాదర్ నియమితులయ్యారు. గత వారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అలీ లారీజానీ మృతితో ఈ నియామకం జరిగింది. జోల్గాదర్ ఐఆర్జీసీ మాజీ కమాండర్, బ్రిగేడియర్ జనరల్ హోదా కలిగిన ఆయన గతంలో ఇరాన్ ఎక్స్పెడియన్సీ కౌన్సిల్ సెక్రటరీగాను పనిచేశారు. యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ సైనిక నేపథ్యమున్న వ్యక్తిని జాతీయ భద్రతా మండలి కార్యదర్శినిగా నియమించడం ద్వారా ఇరాన్ తన రక్షణ వ్యూహాలకు మరింత పదును పెట్టనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. పశ్చిమాసియా యుద్ధంతో ఏర్పడిన పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై ప్రధాని మోదీ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. యుద్ధం వాణిజ్య మార్గాలపై ప్రభావం చూపడమే కాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత వరకు తక్కువ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుత పరీక్షా సమయాన్ని అధిగమించేందుకు రాష్ట్రాల తోడ్పాటు ఎంతో అవసరమని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో పేదలు, కార్మికులు, వలసదారులను ఆదుకునేందుకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రయోజనం సమయానికి అందించాలని తెలిపారు. वर्तमान संकट ने पूरी दुनिया की इकोनॉमी को हिला दिया है. पश्चिम एशिया में जो नुकसान हुआ है उससे रिकवर होने में भी दुनिया को बहुत समय लगेगा. भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किए जा रहे हैं. सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर प्रभाव के लिए एक रणनीति के साथ काम कर रही है. जैसे कोरोना के समय में एम्पावर्ड ग्रुप्स बने थे, ऐसे 7 नए एम्पावर्ड ग्रुप्स का भी गठन किया गया है. ये ग्रुप सप्लाई चेन, पेट्रोल, डीजल, फर्टिलाइजर, गैस, महंगाई ऐसे विषयों पर त्वरित और दूरगामी रणनीति के तहत कार्रवाई करने का काम करेंगे. పశ్చిమాసియా సంక్షోభంపై దేశం అనుసరించబోయే వ్యూహంపై అన్ని పార్టీలతో చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు సాయంత్రం 5ంటికి ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత అఖిలపక్ష సమావేశానికి పిలుపు వచ్చింది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం పాల్గొననున్నారు. ఈ భేటీకి హాజరు కాబోనని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. కేరళలో ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం ఉన్నందునే అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత, పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కమాండర్, దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య అలియాస్ మంగు దాదా అజ్ఞాతం వీడారు. 17 మందితో అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట పాపారావు లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దాదాపు 17 మందితో కలిసి ఆయన లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చిన దృశ్యాలు ఈటీవీకి లభించాయి. పాపారావు సహా మొత్తం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. 8 AK-47లు, 1 SLR, 1 ఇన్సాస్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పాపారావు, ఆయన
సహచరుల లొంగుబాటును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు అలియాస్ ఇంద్రన్నపై 2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లో పాపారావుపై 50 కేసులు నమోదు కాగా ఆయన కోసం కొన్ని నెలలుగా దండకారణ్యంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పాపారావు పనిచేశారు. సున్నం చంద్రయ్య అలియాస్ మంగు పేరుతో కూడా అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ ఉదంతంలో కీలక పాత్ర పోషించారు. 76 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనతో పాపారావుకు సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హిడ్మా మృతి తర్వాత పాపారావు లొంగుబాటు మావోయిస్టు రహిత లక్ష్యంలో కీలక మైలురాయిగా మారనుంది. కేంద్రం చేపట్టిన నక్సల్స్ మిషన్ 2026 గడువుకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత సుక్రు పోలీసులు ఎదుట లొంగిపోయారు. 55 లక్షల భారీ రివార్డు ఉన్న సుక్రుతో పాటు మరో 4 సహచరులు కంధమాల్ జిల్లాలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. సుక్రు తన AK-47 రైఫిల్తో లొంగిపోగా అతని సహచరులు మరో 4 తుపాకులను పోలీసులకు అప్పగించారు. సుక్రు లొంగుబాటుతో ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చురుకైన ఒడియా నేతలు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒడిశాలో మావోయిస్టుల సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోయిందని వారు వెల్లడించారు. జనవరిలో లొంగిపోయేందుకు ప్రయత్నించిన తన సహచర సభ్యుడు అన్వేష్ అలియాస్ రేణును సుక్రు చంపినట్లు ఆరోపణలున్నాయి. క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హక్కులు పొందుతారని పేర్కొంది. షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి వేరే మతంలోకి మారితే వెంటనే ఎస్సీ హోదాని కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆనంద్ అనే పాస్టర్ గతంలో ఒక దాడికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఆయన క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా వ్యవహరిస్తున్నందున ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆయనకు వర్తించదని ఈ కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 మే నెలలో ఆనంద్ పిటిషన్ను కొట్టివేసింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని ఏపీ హైకోర్టు ఆ సమయంలో తేల్చి చెప్పింది. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప మరే మతంలో ఉన్నవారు ఎస్సీలు కాలేరని హైకోర్టు పేర్కొంది. ఏపీ హైకోర్టు తీర్పుపై పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదు అని తేల్చి చెప్పింది. సర్టిఫికెట్ ఉన్నందున రక్షణ కల్పించాలని చెప్పలేమని పేర్కొంది. పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని, తిరిగి మారలేదని నిరూపణ అయిందని ధర్మాసనం వివరించింది. ఎస్సీల్లో తిరిగి చేరినట్లు నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరుస ఘటనలు నిజంగా ప్రమాదాలా లేక కుట్రకోణం ఉందా అనేది వెలికి తీయాలని స్పష్టం చేశారు. రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధమైన ఘటనపై సచివాలయంలోని తన ఛాంబర్లో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీలతో సీఎం సమీక్షించారు. ప్రమాద స్థలంలో త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సీఎం సూచించారు. రాజధానిలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుర్తు చేసిన సీఎం అత్యంత వేగంగా సాగుతోన్న సమయంలో తలెత్తిన ఘటన వల్ల అడ్డంకులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పనులు జరుగుతున్న చోట్ల అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నిర్మాణ సంస్థ తమ సామగ్రి నిల్వ చేసుకునే యార్డ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించాలన్నారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ సంస్థల రుణాలు తీరేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ₹4 తగ్గించి ప్రజలపై భారం తగ్గేలా సంస్కరణలు తేవాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 339 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి సీఎం సూచించారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బడ్జెట్పై చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే భట్టి సమాధానానికి ముందు మాట్లాడిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు రేపు పద్దులపై చర్చ ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన పుస్తకాలు ఇంకా ఇవ్వలేదని తెలిపారు. 10 నిమిషాల విరామమని గంటల పాటు సభ వాయిదా వేశారని అన్నారు. సభ నడుస్తున్న తీరుకు నిరసనగా భట్టి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామంటూ సభ నుంచి వెళ్లారు. బీఆర్ఎస్ తీరుపై మండిపడిన భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యుల తీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుందని తెలిపారు. గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు అవకాశమే ఇవ్వలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే వినాలి, లేదంటే వెళ్లిపోతామంటే సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 50,113 కోట్లు కేటాయించామని భట్టి తెలిపారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేశామని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. మహిళలకు 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిందని, ఆ బిల్లులు చెల్లించామన్నారు. ఇదే సమయంలో రైతు భరోసా విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను భట్టి తిప్పికొట్టారు. రైతు భరోసాకి 18,000 కోట్లు 9 రోజుల్లో 9,000 కోట్లు అకౌంట్లో వేసాం అధ్యక్ష. వారు మాట్లాడేటప్పుడు రైతు భరోసా స్కీము ఎలక్షన్ ఎంపవర్మెంట్ స్కీమా ఏదో చెప్పాడు. ఎలక్షన్స్ కోసం మేము వేసేవాళ్ళం అయితే మీలాగా వేసేవాళ్ళం. 2018లో మేము లైన్ లో నిలబడి ఓటేయడానికి బూత్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు డబ్బులు వేస్తా ఉంటే వచ్చే మెసేజ్ సౌండ్ తో ఆ లైన్ లో ఉన్న వాళ్ళంతా ఫోన్ తీసి చూసుకుంటున్నారు అధ్యక్ష. అది ఎలక్షన్ కోసం వేసే స్కీము. వ్యవసాయ అభివృద్ధి కోసం వేసే స్కీమ్ అయితే దాని ముందు వేసేవాళ్ళు. రైతు భరోసా స్కీమ్ ని ఎలక్షన్ భరోసా స్కీమ్ మీ స్కీమ్ గా మార్చుకున్నది మేము నిజాయితీతో వేసాం కదా అధ్యక్ష. అంతకుముందు భట్టి విక్రమార్క ఈ నెల 20న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఆశాపాశం పాట గుర్తుకొచ్చిందని బీజేపీ తెలంగాణ శాసనసభా పక్ష నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఆయన గత బడ్జెట్ కాగితాలకే పరిమితమైందన్నారు. అందులో 80% కూడా ఖర్చు చేయటం లేదని ఆరోపించారు. భట్టి రేవంత్ మధ్య అగాధం లాగే లెక్కల మధ్య అగాధం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటే తప్ప రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 6 గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని, అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ని గ్రోత్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ అని చెప్పుకున్నటువంటి మీరు ఈ రోజు ఎందుకోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల మీద వివక్ష చూపిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 6 గ్యారంటీలకు వారంటీ లేదు, పథకాలకు పైసలు లేవు, బోనస్ అన్నారు, బకాయిలు పెడుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇల్లు కూలుస్తున్నారు, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అన్నారు, ఫ్యూచర్ లేని సిటీగా మారుస్తున్నారు. పాలన లేదు, పంపకాలు మాత్రం ఈ రాష్ట్రంలో గట్టి కనబడతా ఉన్నాయి. అభయహస్తం కబంధాస్తంగా మారిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని అసెంబ్లీలో విమర్శించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, ప్రాజెక్టుల అమలుపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నకు ముఖ్యమంత్రి తరపున మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. హెచ్సిటీ కింద 7,032 కోట్ల అంచనాతో 26 పనులు సహా 1,500 కోట్లతో 49 లింక్ రోడ్లు, 7,406 కోట్లతో 3 ఎలివేటెడ్ కారిడార్లకు ఆమోదం ఇచ్చినట్టు తెలిపారు. 2 ఏళ్లలో 122 కోట్లు ఖర్చు చేశామని, 2026-27లో 2,250 కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 16,000 కోట్లతో పనులు ప్రారంభించి 26 నెలల్లో 120 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పాత పనులను రద్దు చేసి కొత్త టెండర్ల పేరుతో ఆలస్యం చేస్తున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను ఎక్కడ ఆపలేదన్న మంత్రి శ్రీధర్ బాబు అవసరానికి అనుగుణంగా మార్పులు మాత్రమే చేశామని తెలిపారు. 16,000 crores పనులకి కేవలం 2 సంవత్సరాల 4 నెలల్లో 120 కోట్లే ఇన్కర్డ్ అయితే 16,000 కోట్ల పనులు కావాలంటే 100 సంవత్సరాలు అవుతుందా, లేకపోతే 120 సంవత్సరాలు అవుతుందా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష? ప్రభుత్వం అనేది ఎవరు వచ్చినా పనిచేయాలి, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్, ముందుకు పోవాలి. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు హైదరాబాద్ పైన? ఇవాళ అనుకుని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్కి సంబంధించి శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది. 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంతా చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలు పెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన
మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతాను. ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. హైదరాబాద్లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్ తయారు చేస్తారని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు చర్చించారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు. తాండూరు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పనామా వద్ద ఫ్లైఓవర్ మంజూరు చేయించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సర్కారు ఎంఓయూ చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 2028 డిసెంబర్ నాటికి హర్ ఘర్ జల్ సాకారం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎంఓయూ చేసుకున్నాయి. జేజేఎంను 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనేది తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. తాజా ఎంఓయూతో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. జల్ జీవన్ మిషన్ మొదటి దశలో 16 కోట్ల గృహాలకు కుళాయిలు ఇచ్చామన్న కేంద్ర మంత్రి పాటిల్ మరో 3 కోట్ల ఇళ్లకు తాగునీటిని అందించాల్సి ఉందన్నారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. భారత్లో తొలి కారుణ్య మరణం నమోదైంది. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా సుప్రీంకోర్టు అనుమతితో కారుణ్య మరణాన్ని పొందారు. ఢిల్లీ ఎయిమ్స్లోని డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ యూనిట్లో 31 ఏళ్ల హరీష్ రాణా ప్రశాంతంగా కన్నుమూశారు. చికిత్సలకు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న కుమారుడికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలంటూ హరీష్ తల్లిదండ్రులు అశోక్, నిర్మలా రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 11న హరీష్ కారుణ్య మరణానికి అంగీకరిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం లైఫ్ సపోర్ట్ తొలగించాలని ఢిల్లీ ఎయిమ్స్ను ఆదేశించింది. కారుణ్య మరణంపై సమగ్ర చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ తీర్పు తర్వాత రాణాను గజియాబాద్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అక్కడి ప్రత్యేక వైద్యుల బృందం క్రమంగా చికిత్స, పోషకాహార సహాయం, చివరగా ఆక్సిజన్ను నిలిపివేసింది. 2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చేస్తోన్న హరీష్ భవనం 4వ అంతస్తు నుంచి కింద పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోమాలోకి వెళ్లిన హర్షిత్ రాణా తిరిగి కోలుకోలేదు.